వివో ఒకప్పుడు హెచ్డి ప్లస్ డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 425 లాంటి ప్రాసెసర్తో 400 సిరీస్ ప్రాసెసర్తో 20,000 ప్రైస్ రేంజ్లో ఫోన్స్ని అయితే తీసుకొచ్చేది. సో అలాంటి వివో యూ సిరీస్తో, వివో జెడ్ సిరీస్తో, అలాగే వివో ఎస్ సిరీస్తో వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని అయితే తీసుకొస్తుంది. సో వివో యూ సిరీస్తో అయితే వీళ్ళు మరింత అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో ఫోన్స్ని అయితే తీసుకొస్తూ షామీ అండ్ రియల్మీకి అయితే గట్టి పోటీని ఇస్తున్నారు. సో రీసెంట్గా నిన్న వీళ్ళు వివో యూ20 అయితే లాంచ్ చేశారు. ఏదైతే వివో యూ10 సో కొన్ని నెలల క్రితం లాంచ్ చేశారో దానికి సక్సెసర్గా ఈ వివో యూ20 అయితే లాంచ్ చేశారు. సో ఈ వివో యూ20 గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వివో యూ20 స్పెక్స్, అలాగే ఇది లాంచ్ అయిన ప్రైస్ రేంజ్లో వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే బెటర్గా ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు రెండు వేరియంట్స్ని అయితే తీసుకొచ్చారు. 4GB 64GB, 6GB 64GB. 464GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 11,000, 664GB వేరియంట్ యొక్క ప్రైస్ని అయితే 12,000గా సెట్ చేశారు. సో నవంబర్ 28న ఫస్ట్ సేల్ అమెజాన్లో ఉంది. అండ్ ఫస్ట్ సేల్లో ఎవరైతే ప్రీపెయిడ్ అంటే ముందే మీ ఏటీఎం కార్డ్ నుంచి డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, సో దాని నుంచి పే చేస్తే మరొక 1000 అయితే తగ్గుతుంది. అంటే 464GB వేరియంట్ని మీరు కేవలం 10,000కే పొందొచ్చు ఈ వివో యూ20ని. సో ఒకసారి స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ కొనొచ్చా లేదా దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో స్పెక్స్ చూసినట్లయితే ఈ వివో యూ20లో మీకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ తోటే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది పాలికార్బోనేట్ బ్యాక్ తోటే వస్తుంది. చూడడానికైతే అంత ప్రీమియంగా ఏముండదు. సో సేమ్ మనకి రియల్మీ 3 Pro వీళ్ళ ప్రీడెసర్ వివో యూ10 లాగే అయితే ఉంటుంది. బెజల్స్ అయితే తిన్గానే ఉన్నాయి, మరీ అంత థిక్గా ఏం లేవు. అండ్ ఈ ఫోన్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని ఇచ్చారు. సో మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఏదైతే రెడ్మీ నోట్ 7 ప్రోలో అప్పుడు మనకైతే 14,000కి ఏమో లాంచ్ అయింది. సో దాన్ని అయితే ఇప్పుడు 11,000లో తీసుకొచ్చారు. సో ఫస్ట్ సేల్లో 10,000 ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 675 ఫోన్ వస్తుందని అయితే మనం అనుకోవచ్చు. సో డీసెంట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఈ వివో యూ20 అయితే తీసుకొచ్చారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఈ వివో యూ20లో వస్తుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం టెస్ట్ చేయకుండా అయితే చెప్పలేం. కాకపోతే ఇందులో వీళ్ళు ఇంకా మైక్రో యూఎస్బి పోర్ట్ని ఇచ్చారు. టైప్ సి పోర్ట్ని అయితే ఈ ఫోన్లో వీళ్ళు ఇవ్వలేదు. సో టైప్ సి పోర్ట్ ఇస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అండ్ గ్లాస్ బాడీతో ఇస్తే ఈ ప్రైస్ రేంజ్లో కిల్లర్ అయితే అయ్యి ఉండేది. బట్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి వీళ్ళైతే వాటిని స్కిప్ చేసి ఉంటారు. సో 10,000 ప్రైస్ రేంజ్లో ఫస్ట్ సేల్లో మనమైతే 10,000కి పర్చేజ్ చేయొచ్చు. సో 10,000 ప్రైస్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో, 5000 mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఒక మంచి ఆప్షన్గా అయితే ఉంది ఈ వివో యూ20. కాకపోతే వీళ్ళ ఫన్ టచ్ ఓఎస్ అయితే ఏదైతే కాంపిటీషన్ ఉన్న షామీ, ఎంఐ, యూఐ, రియల్మీ కలర్ ఓఎస్ అంతా వెల్ ఆప్టిమైజ్డ్ అయితే కాదు. సో చాలామందికి అయితే నచ్చదు ఫన్ టచ్ ఓఎస్. అండ్ అంతేకాకుండా మైక్రో యూఎస్బి పోర్ట్తో రావడం కూడా ఈ ఫోన్లో ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. టైప్ సి పోర్ట్ ఇస్తే బాగుండేది ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో. అండ్ గ్లాస్ బ్యాగ్ కూడా ఇస్తే బాగుండేది. 10,000 ప్రైస్ రేంజ్లో ఈ వివో యూ20ని కన్సిడర్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మీ ప్రయారిటీ కనుక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అండ్ మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్ కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్లాస్టిక్ బాడీ, ఫన్ టచ్ ఓఎస్, మైక్రో యూఎస్బి పోర్ట్ లాంటి మైనస్ ఉన్నాయి. వీటిని రీప్లేస్ చేయాలనుకుంటే రెడ్మీ నోట్ 8 మీకు గ్లాస్ బాడీతో వస్తుంది, యూఎస్బి టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, ఐఆర్ బ్లాస్టర్తో వస్తుంది. అది ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. అలా కాకుండా ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ 10,000లోనే కావాలనుకుంటే రియల్మీ 3 Pro బెటర్ ఫోన్ స్నాప్డ్రాగన్ 710తో. అంతేకాకుండా మీకు కెమెరాస్ కూడా బెటర్గానే ఉంటాయి. బట్ మల్టిపుల్ కెమెరాస్, వైడ్ యాంగిల్ లెన్స్ లాంటివి అయితే మీకు రియల్మీ 3 Proలో ఉండవు. కొంత ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మీకు బెటర్ బ్యాక్ కెమెరా సెన్సార్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 7 Pro ఉంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జర్తో అయితే రాదు. అండ్ బ్యాటరీ కూడా మీకు జస్ట్ 4000 mAh బ్యాటరీయా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వివో యూ20 గురించి నా ఒపీనియన్. వివో యూ20 అయితే 10,000 ప్రైస్ రేంజ్లో వివో నుంచి ఒక మంచి అటెంప్ట్. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ ప్రైస్ రేంజ్లో వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. చాలామంది అడుగుతారు మీ దగ్గర 10,000 ఉంటే మీరు దేన్ని పర్చేజ్ చేస్తారని. నేనైతే రెడ్మీ నోట్ 8 పర్చేజ్ చేసి గూగుల్ కెమెరాతో అయితే యూజ్ చేసుకుంటాను. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే నాకు ఆ ప్రైస్ రేంజ్లో సరిపోతుంది, గ్లాస్ బాడీతో, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఎనఫ్.
అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.